ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకం 7వ పద్యానికి స్వాగతం. శేషప్ప కవి ఈ 7వ పద్యంలో కూడా తన చిత్తశుద్ధిని ప్రకటిస్తూ ఉన్నాడు, స్వామిని వేడుకుంటూ. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసదగానే పుడమిలో జనుల మెప్పులకు గాదో జన్మ పావనతకై స్మరణ చేసదగానే సరివారిలో ప్రతిష్టలకు గాదో ముక్తి కోసమునే మృక్కి వేడదగానే దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను ఒకడు విద్య నేర్చితినేగానే కుక్షి నింపెడి కూటి కొరకుగాదు. పారమార్థికమునకు నే బాటుబడి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ విధంగా ఓ నరసింహమూర్తి, నిర్మలమైన మనస్సుతో నిన్ను సేవిస్తాను గాని లోకములోని జనుల పొగడ్తకు మాత్రము కాదు స్వామి. జీవితాన్ని పావనం చేసుకునేందుకే నిన్ను జపిస్తాను కానీ తోటివారిలో గొప్పతనం కోసం కాదు. అంతేగాని మోక్షము నిమ్మని నీకు మ్రొక్కుతానే గాని సిరి సంపదల కోసం కానే కాదు. విద్యా సార్థక్యము కోసం నిన్ను పొగుడుతానే గాని పొట్ట నింపే తిండి కోసము కాదు స్వామి. మోక్షము కొరకు శ్రమపడ్డానే కానీ పేరు ప్రతిష్టలకు ఆశపడలేదు తండ్రి అని ఆ స్వామిని మొరపెట్టుకుంటూ ఈ శతకం చేశాడు శేషప్ప కవి. నమస్తే. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసదగానే పుడమిలో జనుల మెప్పులకు గాదో జన్మ పావనతకై స్మరణ చేసదగానే సరివారిలో ప్రతిష్టలకు గాదో ముక్తి కోసమునే మృక్కి వేడదగానే దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను ఒకడు విద్య నేర్చితినేగానే కుక్షి నింపెడి కూటి కొరకుగాదు. పారమార్థికమునకు నే బాటుబడి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ విధంగా ఓ నరసింహమూర్తి, నిర్మలమైన మనస్సుతో నిన్ను సేవిస్తాను గాని లోకములోని జనుల పొగడ్తకు మాత్రము కాదు స్వామి. జీవితాన్ని పావనం చేసుకునేందుకే నిన్ను జపిస్తాను కానీ తోటివారిలో గొప్పతనం కోసం కాదు. అంతేగాని మోక్షము నిమ్మని నీకు మ్రొక్కుతానే గాని సిరి సంపదల కోసం కానే కాదు. విద్యా సార్థక్యము కోసం నిన్ను పొగుడుతానే గాని
పొట్ట నింపే తిండి కోసము కాదు స్వామి. మోక్షము కొరకు శ్రమపడ్డానే కానీ పేరు ప్రతిష్టలకు ఆశపడలేదు తండ్రి అని ఆ స్వామిని మొరపెట్టుకుంటూ ఈ శతకం చేశాడు శేషప్ప కవి.